శుక్రవారం కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేసిన 600 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఐపీఎస్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్స్ను బాధిత ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ నేడు కర్నూలు పోలీసులు 600 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారన్నారు. వీటి విలువ 1,20,00,000 రూపాయలు ఉంటుందన్నారు. ప్రజలు రైల్వే స్టేషన్లు, జాతరలలో, స్కూల్స్, కళాశాలల్లో మొబైల్స్ను పోగొట్టుకుంటున్నారన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, చెన్నై, హైదరాబాద్ పలు జిల్లాల్లో నుండి రికవరీ చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క పోలీసుకు ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పోలీసులను అభినందిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉందన్నారు. ప్రతిరోజు ప్రతి పనిలో మొబైల్ ఉపయోగం ఉంటుందన్నారు. మొబైల్లో మనకు సంబంధించిన పర్సనల్ వివరాలు, ఫోన్ నంబర్లు, వ్యాపార లావాదేవీలు, అటాచ్మెంట్స్, సెంటిమెంట్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఖాతా వ్యవహారాలు ఇలా చాలా మిస్ అవుతూ ఉంటారన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే కర్నూలు పోలీస్ వెబ్సైట్ karnulpolice.in మొబైల్ థెఫ్ట్కు వెళ్లి పోగొట్టుకున్న మొబైల్ IME వివరాలు తెలియజేస్తే సెల్ ఫోన్ రికవరీ చేసేందుకు కర్నూలు పోలీసులు కృషి చేస్తారన్నారు. ఈ పోలీసు సేవకు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితం అని, మొబైల్ పోయిన తర్వాత బాధపడటం కంటే ఆ మొబైల్ ఫోన్ను పోగొట్టుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచిదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఐపీఎస్ తెలిపారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు రికవరీ చేసి ఇచ్చేందుకు జిల్లా ఎస్పీ గారికి సైబర్ ల్యాబ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ భాస్కర్ రావు, సిఐలు తేజమూర్తి, అబ్దుల్ గౌస్, రామయ్య నాయుడు, నాగరాజరావు, సైబర్ ల్యాబ్ సిఐ వేణుగోపాల్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ మాట్లాడారు. మొబైల్ ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏది ఉందో దాని ద్వారా దాదాపు 600 ఫోను మనం రికవరీ చేశాము. ఆ రికవరీ చేసిన ఫోన్ విలువ ఆల్మోస్ట్ 1.2 crores. సో ఈ ఫోన్లన్నీ మన ప్రజలు జాతరల్లో, రైల్వే స్టేషన్లో, స్కూల్స్, కాలేజెస్లో అలా పోగొట్టుకునే ఫోన్లు. సో ఆ పోగొట్టుకున్న ఫోన్ డీటెయిల్స్ మనకి వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అది ట్రాక్ చేసి మహారాష్ట్ర, తమిళనాడు, చెన్నై, సో హైదరాబాదు అలా వేరే వేరే చోట ఎక్కడెక్కడ యాక్టివేట్ అయినాయో అక్కడ నుంచి ఇవన్నీ రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వాళ్ళకి అందజేయడం జరిగింది. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇది జస్ట్ నాట్ మానిటరీ వాల్యూ. 10,000, 20,000, 30,000 ఫోన్ వాల్యూ అయినా ఆ ఫోన్లో ఉన్న డేటా ఏముంటుందో, కొన్ని ఫోటోలు ఉంటాయి, లేదా కొన్ని కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి, లేదా బిజినెస్ ఎవరైనా చేస్తూ ఉంటే బిజినెస్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో కొన్ని ఎమోషనల్ వాల్యూ ఉన్న కొన్ని ఫొటోస్ ఉంటాయి, మెమరీస్ ఉంటాయి. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ అవర్ టీమ్, మన సైబర్ సెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ SHO అండ్ CI చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఈ ఒక మంత్లో ఈ 600 ఫోన్ మనం రికవర్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా ఎవరైనా పోగొట్టుకున్న ఫోన్, ఇంకా చాలా డేటా మన దగ్గర ఉంది. అవి కంటిన్యూస్లీ మనం రికవర్ చేస్తాము, హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాము. సో ఎవరైనా మీడియా ద్వారా నేను ప్రజలందరికీ, ఎవరైనా మీరు ఫోన్ పోగొట్టుకున్న వెంటనే మీరు ఆ డేటా మన కర్నూలు పోలీస్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ IMEI నంబర్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అది మనం ఎంత త్వరగా పాసిబుల్లో అంత త్వరగా రికవర్ చేసి మీకు అందరి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్పగలుగుతున్నాను.